నాకేందంటే మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు మల్లారెడ్డి ప్లస్ పాయింట్. ఓకే, మైనస్ పాయింట్ కాదు. మల్లారెడ్డి ప్లస్ పాయింట్ ఏంటంటే మల్లారెడ్డి నాకు ప్లస్ పాయింట్. ఎందుకు ప్లస్ పాయింట్ అంటే మల్లారెడ్డి దగ్గర సబ్జెక్ట్ ఉండదు. ఇంకోటి ఏంటంటే ఆయన టైం ఖరాబ్ చేసుకోడు. ఎవరి మీద వ్యతిరేకంగా పోయి ఏమో చేయాలనుకోడు. ఆయనకేందో చూసుకుంటాడు, ఆయన పనులు సరిదిద్దుకుంటాడు తప్ప ఆయన రాజకీయం చేసింది ఆయన కోసం రాజకీయం చేసుకుంటాడు. ఇప్పుడు వేరే మీద మనం ఏదైనా చేయాలంటే టైం వేస్ట్ కదా ఆయన టైం వేస్ట్ చేసుకోడు. నా ఇష్యూ కూడా వచ్చినప్పుడు కూడా ఎప్పుడన్నా అంటే ఆయన సీనియర్, ఆయనకు అన్ని తెలుసు, ఎందుకు నాతో పెట్టుకోడు. ఇప్పుడు సబ్జెక్ట్ ఉండదు అంటే మాట్లాడితే సమాధానం ఉండదు. ఆయన పని ఏందో ఆయన చూసుకుంటాడు. నాకు ఎప్పుడు కూడా నాకు అపోజిషన్ కానీ వ్యతిరేకత కానీ ఎక్కడ కనిపించలేదు. అధికారుల దగ్గర కనిపించలేదు, అపోజిషన్లో ఉన్నా ఎక్కడ కనిపించలేదు. ఏదనుకున్నా ప్రజలకు ఏది అవసరం ఉందో అది చేసిర్రు. నాకు ఏ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మండల ఆఫీస్ కానీ ఏదున్నా నేను ఏది చెప్తా పనులు అవుతుండే. వాళ్ళు ఏమో ఒకటే అనుకోరు, జిల్లాలో ఈయన ఒక్కరితో మనం సెట్ చేసుకుంటే అసలు మనకు లొల్లి కూడా పోతుందని డిసైడ్ అయ్యారు. అంటే మీరు అధికారంలో లేకున్నా ఏ అధికార కార్యాలయానికి పోయినా అధికారులు పనిచేసి పెడుతున్నారు అని అంటే మీరు వాళ్ళని ప్రేమతోటి దగ్గర తీసుకుంటారా లేదంటే రెండు ఉంటాయి సార్? మళ్ళీ ఒకసారి చెప్పారు. అదే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ప్రేమతో వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది. కానీ ఏదైనా కావాలని తప్పు చేస్తే డెఫినెట్ గా ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తా, వాళ్ళ సంగతి ఏందో చూస్తా. ఒకసారి నాకు తెలియకుండా మూడింతలపల్లికి మంత్రులు వచ్చారు. జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వీళ్ళందరూ మంత్రులు. ఎల్లవాడి దయాకర్ రావు, మల్లారెడ్డి, నలుగురు మంత్రులు ఉన్నారు. ఆడ నేను జెడ్పీటీసీ. ప్రోగ్రామ్ అంతా నాకు ఇచ్చారు. నాకు తెలియకుండా ఒక ప్రోగ్రామ్ పెట్టారు. ప్రోగ్రామ్ పెడితే నన్ను రమ్మంటే సరే నేను కూడా పోయినాడికి. పోయిన తర్వాత వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పిన, ఇది ఫస్ట్ తప్పు కాబట్టి నేను క్షమించిన, మళ్ళీసారి అధికారులను పిలిచినాం, అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులని వీళ్ళని పిలిచి చెప్పిన, స్టేక్ కార్డు పిలిచిన, నేను మాట్లాడుతూ పిలిచి మంత్రులందరూ ఇట్లా తీసుకొని చూస్తున్నారు. నాకు తెలియదు నేను మాట్లాడుతున్న నన్ను చూస్తున్నాను. నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి వీళ్ళందరూ కలిసి చూస్తున్నారు. నేను చెప్పిన ఇది ఫస్ట్ తప్పుగా నేను క్షమిస్తున్నా, తర్వాత కేసీఆర్ గారు వచ్చినా మీటింగ్ జరగనియా అని చెప్పిన. ఏం చేస్తుండే సార్? ఏం చేస్తారు మీరు? వ్యతిరేకం చేస్తాం, జరగనియా మీటింగ్, లొల్లి పెడతాం, హంగామా చేస్తాం, చేస్తే అరెస్ట్ అవుతామా, ఇంకేమైతా కేసులు అవుతా. కానీ ఏమైతుంది, అవి భయపడేది ఏం లేదు కదా. ఏమైతుంది, జరిగిన తప్పు అయితే తెలియాలి కదా. భయపడరా మీరు? ముచ్చటే లేదు, ఏం అవసరం దేనికి, రాజకీయాలు దేనికి భయం లేదు. ఈడ కూర్చునేది కూడా అధికారం ఉండి కూర్చోబెడితే జైలు కూర్చుని పెడతాడేమో, చట్టాలు ఉన్నాయి. ఎవడు ఏముంటది, ప్రతిదీ ఉంది కదా, ఏమి ఏ దానికైనా మనకు చట్టం ఉంది కదా సార్. కానీ మీరు 20 ఏళ్ల కిందనే కమాండర్ జీప్ లో తిరిగేది, మీరు వెళ్తున్న దారి మధ్యలో కూడా వేలాది మంది మిమ్మల్ని పట్టం కట్టేది, ఆరాధించేదని చెప్తా ఉన్నారు. ఒక పైల్వాన్ అని కూడా మీ పేరు కొంతమంది చెప్తా ఉన్నారు సార్. హరివర్ధన్ సార్ అంటే గతంలో పైల్వాన్ అని కూడా చెప్పేది, కమాండర్ జీప్లో తిరిగేది, వెళ్తుంటే దారి పొడవునా జనాలే ఉండేదని చెప్తా ఉన్నారు. అంటే ఈ ఫాలోయింగ్, ఆ క్రేజు అప్పటి నుంచి ఎట్లా సంపాదించుకుంటారు సార్ మీరు? అదే కదా, ఇప్పుడు ఒక యువకునిగా అప్పుడు ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీలో అంత ఏజ్డ్ వాళ్ళు, ముసలి వాళ్ళు ఉండరు అనేది ఒక ఇది ఉండే. అవును సార్, అవును. ఒక నేను యంగ్స్టర్గా రాజకీయాలకు వచ్చి మంచి డైనమిక్గా బయలుదేరినప్పుడు నాకు థ్రెట్స్ ఉండే, చాలా థ్రెట్స్ ఉంటే. నాకు ఒక 8 మంది బాడీ గార్డులు ఉంటుండే, నాకు 3 బండ్లు ఉంటుండే, ఎక్కడ పోయినా నాకు అందరికి ఎక్కడ పోయినా జనం ఉంటుండే, పబ్లిక్లే ఉంటుంటే. నేను రోజు డైలీ కూడా నేను ఎవరు జనం వచ్చేటోళ్ళకు 300-400 మందికి డైలీ భోజనాలు పెడుతుంటే, డైలీ ఆల్మోస్ట్ డైలీ నా దగ్గర 1 క్వింటల్ బియ్యం డైలీ ఉడుస్తుండే. వచ్చిన వాళ్ళు ఆకలితో వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టి పంపిస్తుండే, నడుస్తుంది కంటిన్యూ ప్రాసెస్. నేడిపోయినా జనాలు అందరూ వస్తుండే. నేను ఏంటంటే నేను ఒక 200 యువజన సంఘాలు ఏర్పాటు చేసిన, హరివర్ధన్ యువసేన. నాకు ఒక 25,000 మంది ఫాలోవర్స్ ఉంటుండే ఆనాడు. ఫోన్ నంబర్లు ఇప్పుడు అంటే అంతా వాట్సాప్లో అవి వచ్చినాయి కానీ సోషల్ మీడియా ఉంది, అప్పుడు ఏం లేదు. ఓన్లీ పేరు రాసుకోవడం. ప్రతి ఊర్లో ఒక బోర్డు హరివర్ధన్ యువసేన, వాళ్ళకి అందరికి ఎక్సర్సైజ్ సామాను, క్రికెట్ కిట్లు, వాలీబాల్, చెస్, క్యారమ్ బోర్డు ఇట్లా ఇప్పియడం, మళ్ళీ వాళ్ళ క్లాసులు పెట్టడం. వాళ్ళ కాలం మీద వాళ్ళు ఎట్లా వాడాలి, ఏం చేసుకోవాలని ట్రైనింగ్స్ క్లాసులు పెడతాడు ఫ్రీగా. వాళ్ళకందరికీ ఊర్లలో అట్లా ఇప్పిస్తుంటే నేను పోతుంటే ఇక అందరినీ కూడా. అప్పుడు యువత ఎట్లున్నా అంటే పాండబల కాడ, హోటళ్ళ కాడ అక్కడిక్కడ నిలబడుతుండే. నేనేం చేసిన అంటే వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర చేరదీసి, మీరు అందరూ ఒక 50 మంది ఉంటే అందరూ ఒక రూమ్ తీసుకోండి, రూమ్కు బోర్డు నా పేరు హరివర్ధన్ యువసేన అని పెట్టుకోవాలి. వాళ్ళకి అందరికీ క్యారమ్ బోర్డు, చెస్ బోర్డు, క్రికెట్ కిట్, మళ్ళీ వాళ్ళకి అందరు ట్రైనింగ్ ఏంది ఆ గ్రామంలో. అప్పుడు క్లీనింగ్ కోసం పనులు కూడా ఉండడానికి కష్టం ఉండే. ఈ యువతకు ఏం చెప్తుంటే అంటే ఒక్కరోజు ఎవ్రీ వీక్ మీరు ఊరు క్లీనింగ్ పెట్టుకోండి, ఒక 1 అవర్ మీరు అందరు కలిసి ఊరు కానీ అవి కానీ ఏమైనా వర్క్ ఉంటే క్లీన్ చేసుకోవడం, ఏదైనా పనులు చేయడం. వాళ్ళని ఎట్లా తయారు చేసిన అంటే మీ ఊర్లో కూడా సర్పంచ్ కావాలంటే మీరు డిసైడ్ చేసిన సర్పంచ్ కావాలి. మీరు డిసైడ్ చేసిన మీ రూమ్ నుంచే డిసైడ్ కావాలి. అడిగాని ఎవరు సర్పంచ్ కావాలి, ఎవరు ఎంపీటీసీ కావాలి, మా దగ్గరికి ఏ అధికారి వచ్చినా మీరు ఏమైనా డెవలప్మెంట్ వర్క్ ఉంటే మీరే చెప్తారో అదే జరగాలి. అంటే ఒక ప్రైవేట్ సైన్యాన్ని నడిపిస్తుంది. ఎందుకంటే అంటే ప్రతి ఇంటి నుంచి ఆ యువకుడు అదే ఇంట్లో ఉంటాడు. ఆ యువకుడు చదువుకున్నాడు, వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న కూలినాలు చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. నేనేమన్నా అంటే డిసిషన్ మేకింగ్ చదువుకున్న వాళ్ళ దగ్గరికైనా ఉండదు, మీరు చదువుకున్న వాళ్ళ దగ్గరికైనా ఉండాలి. కాబట్టి ఒక సర్పంచ్ అయినా, ఓ అధికారి అయినా, ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగినా మీరు తీసుకునే డిసిషన్ మీదనే గ్రామం నడవాలి అనేటువంటి సిస్టమ్ డెవలప్ చేసిన నేను. ట్రూ సార్, ట్రెమెండస్.
అంటే మనకు చేంజెస్ కూడా జల్దీ కనిపిస్తుంది. జరిగింది లీడర్షిప్. ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళేండ్రు. ఇప్పుడు నేను ముడిచింతలపల్లిలో గెలిచిన కారణం ఏంటంటే గిదే, ఎక్కడున్నాడాలే మన నాకు వచ్చి పనిచేసారు. అట్లా ఈ పార్టీ ఆ పార్టీ అని చూడలే. వన్ సైడ్ వాళ్ళు రోజు వేల మందితో ర్యాలీలు తీస్తుండే కూలిచ్చి. నేను సింగల్ ఒక్కనే తిరిగిన. సార్ ప్రత్యేకంగా రోజు ఒక ఇష్యూ చెప్తుంది ఏనండి. మొన్న ఎంసీపల్లిలో నేను కొట్లాడినప్పుడు నాకే తెలియదు. మా బార్డరు దాటితే భువనగిరి జిల్లాకు వస్తుంది. అది బార్డర్ భువనగిరి. 2 days అయితే ఎలక్షన్ ఉంది. ఎలక్షన్ ఉంటే సాయంత్రం అయింది. నాకు ఓ పిల్లగాడు ఫోన్ చేసిండు, యువకుడు. ఫోన్ చేసి అన్న ఇట్లా మేమందరం ఒక దగ్గర ఉన్నాము, నువ్వు వచ్చి కలిసిపోవాలి అన్నాడు. నాకు అర్థం కాలే. నాకు ఏడున్నారు తమ్మి అంటే పలానా దగ్గర ఉన్నాం మనం అంటే మా బార్డర్ దాటి అవతల. సాయంత్రం 7:30, 8 అయితే చీకటి ఉంది. ఓ చిన్న జనరేటర్ పెట్టుకొని 2-4 ఫ్లడ్ లైట్లు పెట్టుకొని మొత్తం జమకానలు వేసుకొని ఒక 400-500 మంది యువకులు కూర్చొని ఉన్నాడు. మీరేదో చిన్న పార్టీ మీటింగ్ 20 మంది 50 మంది అనుకున్నారు. 400-500 మంది యూత్ కూర్చున్నారు. జమకాలు వేసుకొని 4 ఫ్లడ్ లైట్లు పెట్టుకొని జనరేటర్ పెట్టుకొని అక్కడ కరెంట్ గిట్ట ఏం లేదు కింద భూమి మీద కూర్చొని. నేను అంతమందిని చూసి పరిచయం చీకట్లో కూర్చున్నారు అందరూ. కూర్చొని ఏదో స్నాక్స్ తెచ్చుకున్నారు, తిన్నారు, ఏదో చిన్నగా బీర్లో గీలో తాగుతున్నారు పిల్లలు. నన్ను పిలిచిండ్రు. పోయిన తర్వాత నేను చూసి పరిచయం ఏంది అసలు ఇదేం జరుగుతుందని. పోతే ఏమన్నారంటే అన్న మేము అందరం కూడా డిసైడ్ అయినాం, మేము యాక్టివ్ పొలిటీషియన్స్ కాదు, మేము జాబులు చేసుకుని కంపెనీలలో జాబ్ చేసుకుంటోళ్ళము, పని చేసుకొని బతుకుతాము, ఇట్లా పొద్దున్న లేస్తే అవారగా ఉండి రాజకీయాల్లో అక్కడిక్కడ తిరుగుతోళ్ళం కాదు. మేము ఇదంతా యూత్ అంతా మా కాలమే మేము నిలబడి మేము డిసైడ్ అయినాం. మేమందరం కూడా హరివర్ధన్ నాకు చేయాలని యూత్ అంతా డిసైడ్ అయింది, పార్టీలతో సంబంధం లేకుండా. నేను సరే అసలు ఏంది ఏం జరుగుతుంది అందరం డిసైడ్ అయినామన్నా, మాకు ఏమొద్దు, నేను ఒకసారి నీ వాయిస్ వినాలని పిలిచినామంతే, వెళ్ళిపోతే మేమే అందరం కంట్రిబ్యూట్ చేసుకుంటున్నాము, ఏమొద్దంటే బాగుండదని చెప్పి ఏదో నేను పిల్లలుగా యూత్ పిల్లలు కానీ ఏదో పంపించినా కానీ అసలు ఏది వద్దు, వాళ్ళు స్వచ్ఛందంగా అందరూ కూర్చొని డిసైడ్ అయ్యారు. అది ప్రతి గ్రామంలో ఉన్న యూత్ అంతా అక్కడ కూర్చున్నారు. ఊరికో 20 మంది 25 మంది 30 మంది. మీలో వాళ్ళకి ఏం ప్రత్యేకత కనిపించింది సార్? స్పెషాలిటీ అంతే కదా. ఇప్పుడు వాళ్ళు పని చేసుకుంటారు, నా యాటిట్యూడ్, నేను చేసే పని. తెలియని వాళ్ళు ఎవరున్నారండి? ఇప్పుడు ఒక వ్యక్తి గురించి వ్యక్తిత్వం గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు? సరే పదవులు రావచ్చు రాకపోవచ్చు, ఒక వ్యక్తి పార్టీ వేవ్ను బేస్ చేసుకొని గెలవచ్చు, ఒక వ్యక్తి పార్టీ బేస్ చేసుకొని ఇంకో రకంగా ఉండొచ్చు, ఒక పార్టీకి పైసలు ఇచ్చి టికెట్ తెచ్చుకొని డబ్బులు వంచి గెలవచ్చు. కానీ మొన్న అసెంబ్లీలో కూడా మీకు తెలియంది ఏంటంటే, మా నాయకులకు కూడా తెలియంది ఏంటంటే, నేను మల్లారెడ్డి మీద కొట్లాడాలి. మల్లారెడ్డి మీద కొట్లాడేటోడు దేశంలో ఓడలేడు, నాటి రాష్ట్రంలో. ఎందుకు సార్ ఈ మాట ఎందుకన్నారు? ఎందుకంటున్నా అంటే మల్లారెడ్డి దగ్గర ఉంది ఏంటంటే డబ్బులు. ఒక వ్యక్తి 1000 ఇస్తున్నట్టే 2000 ఇస్తాడు, ఒక 2000 ఇస్తున్నట్టే 4000 ఇస్తాడు. అంటే దేశంలోనే ఆ తీరుగా డబ్బులు పెట్టేటువంటి వ్యక్తి కూడా ఉన్నట్టు మల్లారెడ్డి. అది నాకు తెలుసు. మల్లారెడ్డి మీద కొట్లాడాలంటే ఏం కొట్లాడాలి? మనం కొట్లాడాలి, నేను ఆర్థికంగా బలంగా ఉండాలి. ఆర్థికంగా బలంగా ఉండాలి, ఆర్థికంగా బలంగా ఉండి వేరేం లేదు. మల్లారెడ్డి దగ్గర ఉన్న బలం ఏంటంటే ఆర్థికమే కదా. ఆర్థిక బలం, వ్యక్తిత్వం లేదు, వ్యక్తిగతంగా లేదు, క్యాడర్ లేదు, ఏం లేదు. నాకు ఆయనకు ఒకసారి ఆర్గ్యుమెంట్ అయితే నేనే అంటే ఏమంటున్నా అంటే, అవునారు పడతాను జనం తగ్గట్టు మనం పోవాలి, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు నాకే బాధ అనిపిస్తుంది నేను చూస్తే అంటాడు. నన్ను అంటాడు ఆయన, నువ్వు ఎన్నో ఖర్చు పెట్టినావు, ఏమో చేసినావు, ఇంత టైం అంత ఇస్తావు, అవసరం లేదు, ఓనుకో ఫ్రీగా ఓన్ భోజనం పెట్టొద్దు అంటాడు ఆయన. ఫ్రీగా ఓన్ భోజనం పెట్టొద్దు, మన టైం వచ్చినప్పుడు ఏం అవసరమో అది పెట్టాలి అంతే, ఏం అవసరం ఉందో ఇవ్వాలి తీసుకోవాలి అంతే. ఇది సిస్టమ్ అయిన సిస్టమ్. నేను ఏం చేసిన అంటే మొత్తం మహిళా సంఘాలందరితో గత 2 టర్మ్ల నుంచి నేను మాట్లాడుకొని పెట్టుకున్నా. మహిళలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఏంటంటే హరివర్ధన్ రెడ్డిని గెలిపేయాలనేది ఇది ఒక కింద ఒక విప్లవం లాగా ఉండేది. యూత్ మహిళలు మిగతా వాళ్ళందరూ అదంతా చేసుకుంది ఎవరు తెలియదు, అంటే వాట్సాప్ గ్రూప్లలో రాదు. నేను యూత్ను టోర్నమెంట్లు పెట్టి అది పెట్టి మళ్ళీ నేను అందరూ భోజనం చేసి బ్రేక్, ఇప్పుడు అందరూ పెడితే టోర్నమెంట్ పెడతారు, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తూ వస్తారు. నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ నేనే కట్టుకొని పోయి అందరి గ్రౌండ్కి వెళ్ళి వాళ్ళతో తినిపించి వాళ్ళతో నేను తిని, మళ్ళీ లంచ్ టైం అయితే లంచ్ వాళ్ళతో తిని, వాళ్ళతో స్పోర్ట్స్ గేమ్ పెట్టించి వాళ్ళతో ఉండేదాకా లాస్ట్ దాక్కుండి అట్లా చేసి అందరితో మమేకమైనాం. పిల్లలతో ఏదో లీడర్కి వచ్చి ఏదో ఫోజులు కొట్టి ఒక ప్రైజ్ ఇచ్చిపోవడం కాదు, వాళ్ళ లేక వాళ్ళ దగ్గర ఉన్నాను నేను. అయితే ఇది ఇప్పుడు ఏంటంటే మహిళలతో కూడా నేను చాలా మంది మహిళలతో ఇంటరాక్షన్ అవుతాను నేను, వాళ్ళ సమస్యలు మంచి చెడు ఏందని ప్రతి ఒక్కరు చాలా. ఇంకో డ్వాక్రా గ్రూప్ లేడీస్ ఏంటంటే చాలా యాక్టివ్ ఉంటారు, అంటే ఇన్వాల్వ్ అవుతారు, పొలిటికల్ గా చాలా ఇన్వాల్వ్ అవుతారు, మామూలుగా ఉండేటోళ్ళు కాదు, చాలా ఇన్వాల్వ్ అవుతారు. 90% ఆఫ్ ది మహిళలు మొత్తం డ్వాక్రా గ్రూప్స్ ఎంతమంది ఉన్నారో అందరు డిసైడ్ అయ్యారు, నాకు కూడా ఇస్తే ఏమి ఇస్తాడు, ఓటుకు 1000 ఇస్తాడు, 2000 ఇస్తాడు, 3000 ఇస్తాడు, ఇస్తే తీసుకుంటాం. అదే హరివర్ధన్ రెడ్డిని గెలిపించాలనేది డిసైడ్ అయ్యారు అందరు. అది ఎవరు తెలియదు, అది నేను ఎందుకు చెప్పని, అది తెలియనియాలి అంటే సోషల్ మీడియా ద్వారా తెలిస్తే మళ్ళీ ఎదుటి పోయి కవర్ చేసుకుంటాడు, వాళ్ళు మేము ప్రజలు తెస్తారు, గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏమైనా చేస్తారు, అందుకని నేను తెలియనియాలి. ఇది నేను చేసుకున్నది. అందరు ఏడిచారు చాలా మంది లేడీస్ నాకు టికెట్ రాకపోతే. ఇది బయట ప్రపంచానికి కనిపించని ఓటింగ్, ఇది వాస్తవం సార్. అవును అవును.
కానీ చివరి నిమిషంలో మిమ్మల్ని టికెట్ రిజెక్ట్ చేయడం అనేది, సరే మీరు మాట్లాడడం చాలా మాట్లాడతాంలే కానీ వ్యక్తిగతంగా మీకైతే కొంత ఇబ్బంది ఉండే. మొన్న అవకాశం నాకు మంచిగా ఉండే, 100% నేను గెలుస్తుంటే. ఎందుకంటే యూత్ కానీ మహిళలు కానీ నేనంతా ఎలక్షన్ కోసం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నంత, ఎవ్రీథింగ్ అంతా రంగం సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను. చాలా బాగా చేసి పెట్టుకున్నాను నేను అని. అంటే నేను 2 సార్లు ఎమ్మెల్యే కొట్లాడినా, 2 లోకల్ బాడీ కొట్లాడినా కాబట్టి ఎలక్షన్ అంటే ఎట్లా కొట్లాడాలని నాకు తెలుసు, అవగాహన ఉంది. అపోజిషన్లో ఉన్నప్పుడు ఎట్లా కొట్టాలో తెలుసు, అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా కొట్టాలో తెలుసు, 2 తెలుసు. కాబట్టి నేను మన ఎట్లయితే ఎంసీపల్లిలో గెలిచినానో అయితే ఇట్లా కూడా నాకు తెలుసు. కాబట్టి మంచిగా వ్యవస్థ అంతా రెడీ చేసి పెట్టుకున్నాం. కానీ సరే కొంచెం ఈ బీసీ ఈక్వేషన్ అని రేవంత్ రెడ్డి గారికి కొన్ని ఈక్వేషన్స్ ఇబ్బందులు రావడం వల్ల నాకు నష్టం జరిగింది. కానీ 100% నేను గెలుస్తున్నాను.